హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రవ్వ దోశ పల్లీ చట్నీ అండి. దానికి కావాల్సినవి స్టోర్ బియ్యం తీసుకోండి, అంటే రేషన్ బియ్యాన్ని బాగా కడుక్కొని వడబోసుకొని వాటిని పిండి పట్టుకోండి. మిక్సీ వేసాను. పిండి చూడండి ఇట్లా మెత్తగా పట్టుకొని పక్కకు తీసేసుకోండి. తర్వాత ఒక కప్పు రవ్వ, ఒక ముక్కాలు కప్పు బియ్యం పిండి, ఒక పావు కప్పు మైదా పిండి వేసుకోవాలండి. వేసుకొని వాటర్ పోసుకొని కలుపుకోండి. చూడండి ఇలా వాటర్ పోసుకొని వాటర్ అయితే బాగా ఎక్కువ పడతాయండి. ఇందులో మన దోశ పిండి కన్నా ఎక్కువగా వేయాలి. నీళ్ళగా ఉండాలి పిండి, అప్పుడే రవ్వ దోశ బాగా లేస్తుంది. ఇందులో కొంచెం అల్లము, కొద్దిగా పచ్చిమిర్చి, కొంచెం ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోండి. అందులోనే కరివేపాకు కట్ చేసుకొని కరివేపాకు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇందులో నేను పోపు పెడతానండి. తిరుమాత పెట్టుకొని వేసుకుంటాను. దాంతో పోపు కండి కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు వేసుకోండి. పోపు దినుసులు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా కరివేపాకు కొంచెం వేగినాక ఆ పోపు తీసి ఆ పిండిలో కలుపుకోండి. పిండిలో కలుపుకొని బాగా కొంచెం వాటర్ పడితే కింద వేసుకోండి, లేదంటే సరిపోతాయండి, అలాగే ఉంచేసేయండి. ఒక మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ వరకు బాగా నాననివ్వండి. 15 మినిట్స్ తర్వాత నానిందాక చూడండి, అందులో కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకొని ఇంకా పెన్నం పెట్టుకోండి. గ్యాస్ మీద పెన్నం కాలినాక దాని మీద పోసుకోండి రవ్వ దోశను. చూడండి రవ్వ దోశ దాని మీద కొద్దిగా ఆయిల్ వేసుకోండి, ఎక్కువగా వేసుకోకండి. చూడండి రవ్వ దోశ ఎర్రగా ఎలా కాలిందో, టేస్ట్ అయితే అద్దరిపోద్దండి. దాన్ని తీసి ఒక ప్లేట్లో వేసేసుకొని ఇప్పుడు పల్లీ చట్నీ చూద్దామండి. పల్లీ చట్నీకి పల్లీలు బాగా వేపుకోండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి. పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి అండి. పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోండి. మా ఇంట్లో పచ్చి కొబ్బరి లేక ఎండు కొబ్బరి వేసాను. పల్లీలు, పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి, కొద్దిగా ఉప్పు, ఒక ఆనియన్ బాగా ముక్కలు చేసుకొని వేసుకొని మిక్సీ పట్టేసుకొని చూడండి మిక్సీ పట్టేసాను. దీనికి పోపు పెడతానండి. పోపు వచ్చేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్లో పోపు దినుసులు, కొద్దిగా ఎండుమిర్చి, ఒక కరివేపాకు వేసి వేపుకొని ఆ పోపుని తీసుకెళ్ళి దాని చట్నీలో కలిపేయండి. చట్నీలో కలిపేసిన తర్వాత చూడండి రవ్వ దోశ పల్లీ చట్నీ సూపర్ టేస్టీగా ఉంటుందండి. ప్లీజ్ సపోర్ట్ మై